హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి ఎంతో మంచిదైన డ్రై ఫ్రూట్ లడ్డు చూద్దాము. పావు కప్పు నువ్వులు, అరకప్పు జీడిపప్పు, పావు కప్పు వాల్నట్స్, 4 అంజూరం, అరకప్పు బాదం, గుమ్మడి గింజలు అరకప్పు, దోసపప్పు పావు కప్పు, కొన్ని అవిసె గింజలు తీసుకోవాలి. సీడ్స్ తీసేసిన డేట్స్, కొంచెం డేట్స్ ఎక్కువనా పర్వాలేదండి, ఫోల్డింగ్కి బాగుంటుంది. మిక్సీలో బాదం వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకోవాలి. నట్స్, బాదం, జీడిపప్పు ఇవన్నీ నేను చూడండి చిన్న చిన్న కట్ చేసుకున్నాను. చిన్న కట్ చేసుకోవాలి. అంజూరం, ఖర్జూరం వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఎక్కడ నీళ్ళు తగలకుండా చేసుకోవాలండి, నీళ్ళు తగిలితే స్మెల్ వచ్చేస్తుంది. ప్యాన్ పెట్టి కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు మామూలు డ్రై రోస్ట్ చేసుకోవచ్చండి. బాదం వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. తర్వాత అన్ని నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవన్నీ కాదండి, మనం ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేకపోతే డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. అవి వేగినట్టు మనకు ఎలా తెలుస్తుందంటే అందులోంచి మంచి ఫ్లేవర్ అరోమా రిలీజ్ అవుతూ ఉంటుందండి. అప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఖర్జూరం, అంజూరం పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. హై హీట్కి కొంచెం అది బాగా గట్టిగా ఉంది కదండి, హై హీట్కి అది కరిగిపోయి చక్కగా ఫోల్డింగ్కి బాగుంటుంది. మొత్తం అంతా ఖర్జూర పేస్ట్లో కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. కొంచెం కష్టమైన ప్రాసెసే కానీ లడ్డు మాత్రం చాలా బాగుంటుందండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్కి, హెయిర్కి పనిచేస్తుంది బాగా, అంతేకాని హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, కొంచెం చల్లారాక బాగా కొంచెం మనం చేతితో నలుపుకోవాలండి, బాగా దగ్గరకు ముద్దలా చేసుకోవాలి. ఖర్జూరం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, ఫోల్డింగ్కి ఈజీగా ఉంటుంది. అంతా చక్కగా ఒక ముద్దలా చేసేసుకొని చిన్న లడ్డూలుగా చుట్టేసుకోవడమేనండి.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూడడానికి చక్కగా, తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇంతేనండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.